హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారనుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో యాస్విన్ అప్లికేషన్లో మీరు బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే ఇస్తానన్నమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ అప్లికేషన్ ద్వారా నేను 1200కి పైన విత్డ్రా చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అనేది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ అప్లికేషన్లో మీరు గేమ్ ప్లే చేసి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సైన్అప్ అయిన వెంటనే మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది సైన్అప్ బోనస్ కింద వస్తుందన్నమాట. ఆ అమౌంట్తోనే గేమ్ ప్లే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి డైలీ మీకు లిఫాఫా అనేది వీళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. డైలీ ఒక 8 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు డైలీ చెక్-ఇన్ చేస్తూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో 1 వీక్కి అప్ టు 100 రూపీస్ దాకా ఆ చెక్-ఇన్ చేయడంలోనే మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో జస్ట్ 330 రూపీస్ అయిన వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ట్యాక్స్ కింద 30 రూపీస్ కట్టే మీకు సో మిగతా రిమైనింగ్ అమౌంట్ 300 రూపీస్ అయితే మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి రిసీవ్ అవుతుందన్నమాట. యూపీఐలో కూడా దీంట్లో విత్డ్రా చేసుకోవచ్చు. సో దేంట్లో చేయాలనుకుంటున్నారో మీ చాయిస్ని బట్టి అయితే పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేసుకోండి. సో దీంట్లో మీరు విత్డ్రా చేసుకోవాలంటే 1 టైం అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ముందే చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ చేయలేను అనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి కొన్నిసార్లు ఇది మారుతుంటుంది. మినిమం రీఛార్జ్ వచ్చి 25 నుండి 100 రూపీస్ దాకా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ వన్స్ ఒకసారి మనీ యాడ్ చేసుకున్న తర్వాత నుండి లైఫ్ టైం అయితే మీరు ఇక్కడున్న అన్ని బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఓన్ రిస్క్తో అయితే చేయండి. సో దీంట్లో పేమెంట్ వస్తుంది కాబట్టి మీకు ఎడ్యుకేషన్ పర్పస్లో అని చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి, వద్దనుకున్న వాళ్ళు అయితే వదిలేయండి. ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ అనేవి మీకు పేమెంట్ ప్రూఫ్కి సంబంధించింది, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది సో 2 వీడియోస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోస్ అయితే చూడండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు సైన్అప్ బోనస్ అయితే వస్తుందన్నమాట. తర్వాత పేమెంట్ ప్రూఫ్ కోసం ఇంకో వీడియో అయితే చూడండి. సో ఆ వీడియో చూసాక ఈ వీడియో అయితే చూడండి క్లియర్గా. సో కింద అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో పైన మీరు చూసుకోవచ్చు ఈ యాస్విన్ అప్లికేషన్ అనేది 5-ఇన్కి ఆల్టర్నేటివ్గా అప్లికేషన్ అయితే యూజ్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ నా వాలెట్లో వచ్చి ఇక్కడ 1276 రూపీస్ అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను విత్డ్రా చేయను, ఆల్రెడీ విత్డ్రాకి సంబంధించిన వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అన్నాను కదా, సెకండ్ వీడియో. ఆ వీడియో చూడండి, మీకు విత్డ్రా ఎలా చేయాలో. సో విత్డ్రా ఎంత చేశాను, పేమెంట్ ఎంత వచ్చిందన్నది ఆ వీడియోలో చెప్పాను అనమాట. సో ఇప్పుడు వచ్చి ఏంటంటే మీరు ఈ యాస్విన్ అప్లికేషన్లో బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది చెప్తాను అనమాట. సో ఓకే, సో దానికోసం మీరు ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లో అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసాక చూసుకోవచ్చు ఇక్కడ మీకు విత్డ్రాబుల్ అమౌంట్ అనేది ఇక్కడ కింద మీకు మినిమం విత్డ్రా అమౌంట్ అనేది 330 రూపీస్ అయితే చూపిస్తున్నాడు అనమాట. సో మ్యాక్సిమం నా దగ్గర ఉన్నది వచ్చి 1276 రూపీస్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ ప్లస్ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉందా, దాంట్లో అయితే ట్యాప్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరైతే సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకున్న తర్వాతే విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత అకౌంట్ నెంబర్, బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదే బ్యాంక్ అకౌంట్ ఇంకోసారి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేశాక ఈ విధంగా ప్లీజ్ రీచెక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అంటే మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారా లేదా మీరు ప్రీ చెక్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం రీచెక్ మీద క్లిక్ చేసి మీరు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేసుకొని రావచ్చు అనమాట. సో కరెక్ట్గా ఉందనుకుంటే మీరైతే సేవ్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే చదవండి. మీరు ఒక్క బ్యాంక్ అకౌంట్ మాత్రమే యాస్విన్ అప్లికేషన్లో ఇవ్వచ్చు అనమాట, ఇంకో బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వలేరు. సో దానికోసం మీరు కేర్ఫుల్గా చూసుకొని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే, సో సేవ్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుందన్నమాట. సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఒక 3-2 అవర్స్ తర్వాత అయితే నాకు యాడ్ యూపీఐ అనే ఆప్షన్ కనిపించింది అనమాట. ఇంట్లో క్లిక్ చేసి యూపీఐ ఆప్షన్ కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా చేసి పెడతాను. సో ఎలా యాడ్ చేయాలో తెలియకపోతేనే అడగండి. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఈ యాస్విన్ అప్లికేషన్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.